మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి సక్సెస్ అవ్వాలనుకుంటున్నారా? అయితే సుమన్ టీవీ యూట్యూబ్ మాస్టర్ కోర్సులో జాయిన్ అవ్వండి. ఋషికేశంలో ఉన్న స్వాములందరూ కానొస్తున్నారు. శివలింగాలన్నీ కానొస్తున్నాయి. ఒక స్వామి ప్రత్యేకంగా కానొస్తాడు. త్రిపురనాశక రక్షకుడు శివుడు పరమేశ్వరుడమ్మా నేను నడిపించాడు. ఆ బాబు రూపంలో వచ్చింది కూడా పరమేశ్వరుడు నన్ను నిద్రపుచ్చిండు. నిద్రపుచ్చే కాని రాకుండా వెళ్ళిపోయాడు. శ్రీ 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 నరసింహగిరి స్వామీజీ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. 12 ఏళ్ల పాటు ఆయన హిమాలయాస్లో తపస్సు చేసినటువంటి గొప్ప మహానుభావులు. ఆయన అనుభవాలు ఇప్పుడు మనతోటి కొన్ని షేర్ చేస్తారు. స్వామీజీ నమస్కారం అండి. నమస్తే. ఎప్పుడొచ్చారు స్వామీజీ ఇక్కడకు? పొద్దున వచ్చారు ఉదయం. ఎందుకు మీరు హిమాలయాల్లో తపస్సు కోసం వెళ్ళిపోయారు? మొదటి నుంచి మీరు ఇదే భక్తి భావంలో ఉన్నారా, లేకపోతే మామూలు వ్యక్తేనా మీరు? నేను భక్తి భావంలోనే ఉండగానమ్మా. నేను ఒక రైతుని. గుళ్ళల్లో భజనలు జరుగుతున్నా, ఊళ్ళో ఏమైనా ఉత్సవాలు జరుగుతున్నా వాటిలో పాల్గొంటాను. వాటిలో నేను ఎప్పుడు అయిపోయిన దాకా ఆ ప్రోగ్రాంలో ఉంటాను. అలా నాకు చిన్నతనం నుంచి అలవాటు. కందులవారి పాలెంలో వ్యవసాయం చేసుకుంటూ ఉంటున్నాను. పరమేశ్వరుడు వచ్చి బయటికి రామన్నామా నన్ను. ఆ పిలిచేది శ్రీశైలం మల్లికార్జున అని నాకు తెలుసు. ఓకే. పరమేశ్వరుడు నాకు కానరాడు కానీ మాటేనా వస్తుంది, బయటికి రామంటాడు. నేను బయటికి రాను. ఏడుండాలో నాకు తెలియదు, ఏం చేయాలో నాకు తెలియదు. ఇంట్లో నీ పూజ చేసుకున్నాగా నేను రానన్నాను. 2 సంవత్సరాలు జరిగిపోయింది. ఓకే. 2 సంవత్సరాలు నేను రానంటున్నా, నా పని నేను చేసుకుంటున్నాను. 3వ సంవత్సరం నాలో జరబడి నన్ను పని చేయనీయకుండా బాధ పెడతాడు. నాకు తెలుస్తుంది పరమేశ్వరుడు బాధ పెడతాడని. అయ్యా పరమేశ్వర ఏం చేయాలయ్యా అని ఏడ్చేవాడిని అమ్మా. మరి ఇల్లు పిల్లలు అంటే మరి నాకు బాధిస్తుంది కదా, వీళ్ళని వదిలిపెట్టి ఎట్లా పోతే ఎట్లా అని దాని మీద బాధగా ఏడ్చేవాడిని. పొలం పోయి రామన్న మాటే బాధ పెట్టవే కానీ రెండవ జవాబు లేదు. ఇంకా వదిలిపెట్టడం చేసి అయ్యా పరమేశ్వర మరి ఇప్పుడు ఒక అబ్బాయికి అమ్మాయికి చేశాను, ఇంకొక అబ్బాయి ఉన్నాడు కదా, వాడి పెళ్లి చేయాలి కదా అని పరమేశ్వరుడు చెప్పాను. వాడు పెళ్ళి అయ్యాక వస్తాను, అప్పుడు దాకా నన్ను బాధ పెట్టబాకు మనసులో అనుకున్నాను. ఇంకా బాధపోయింది. ఇంకా సంవత్సరం బాగానే పనిచేశాను. సంవత్సరం ఆగి వీడి పెళ్లి కూడా చేశాను. మరి మళ్ళా అన్నాను, అయ్యా ఎట్నే వదిలిపెట్టయ్యా, నేను ఇంట్లోనే ఉంటాను, నీ పూజ చేసుకుంటాను, నేను రానయ్యా అన్నాను. ఏమంటే వచ్చి జ్వరపడ్డాడు. ఇంకా నాకు అయిపోయింది, నా పని అయిపోయి తెలిసింది. సరేనయ్యా పరమేశ్వర ఇంకా వస్తానని చెప్పి మనసులో అనుకున్నాను. ఇంకా శ్రీశైలం వచ్చేలా నేను నిర్ణయం. సత్యనపల్లి పోయాను, కాషాయం బట్టలు తీసుకున్నాను, శ్రీశైలం వెళ్ళిపోయాను. ఈ రుద్రాక్ష మాల కూడా కొనుక్కున్నాను, తీసుకొని పోయాను. ఇంకా కాషాయం బట్టలు కూడా తీసి ఆ శివలింగం దగ్గరే పెట్టాను. అయ్యా పరమేశ్వర రామన్న వచ్చాను, ఇంకా నువ్వే గురువు నువ్వే దైవం, ఇంకేం చేస్తావు నీ ఇష్టం, ఇంకా ఇంటితో నాకు పని లేదు, వాళ్ళతో నాకు పని లేదు అని ఇంకా అప్పుడే మనసులోంచి తీసేసుకున్నాను. వీళ్ళని వదిలేశాను. ఇప్పటికి 27 సంవత్సరాల క్రితం ఈ మాట. మనకి పరమేశ్వరుడు అనుగ్రహం కావాలంటే అది కారణం. ఎందుకంటే మన మనసులో రెండో వాళ్ళు ఉండకూడదు, భవబంధాలు ఉండకూడదు. ఇప్పుడు స్వామి అక్కడి నుంచి మీరు హిమాలయస్ కి వెళ్ళిపోయారా? ఎట్లా? ఇక్కడ నేను వచ్చాను, పరమేశ్వరుడు దండం పెట్టాను, బయటకు వచ్చాను, కాషాయం బట్టలు వేసుకున్నాను. ఈ కాషాయం బట్టలు వేసుకునే వరకు జనంలో బాలేకపోతున్నాను. ఇప్పుడు శివాజీ మందిరం ఉన్నదిగా, శివాజీ మందిరం పక్కన అప్పుడు అంతా అడవి. ఇంకా పోయి అడవిలో కూర్చున్నా, ఎందుకంటే జనంలో తిరగలేకపోతున్నాను. నాకు పరమేశ్వరుడు సంబంధించిన మంత్రం ఉన్నది. కాసేపు ఏమో ఏడవటం, కాసేపు ఏమో మంత్రం చదువుకోవటం. పొద్దుగూగాక రెడ్ల సత్రంలో పోతాను, ఇంకా ఒక్క పూట భోంచేస్తాను, మళ్ళా వచ్చి గుడిమంగలు పండుకుంటాను, తెల్లారంగానే అడవిలో పోవటం, ఇంకా పొద్దుగూకిందాక బయటికి రాను. ఇట్లా 3 రోజులు చేశాను. 3 రోజులు నేను పొద్దున్న ఒక సాట స్నానం చేస్తున్నాను. ఆ స్నానం చేసే కాడికి ఒక అతను వచ్చిండు, తెల్ల బట్టలు కట్టుకుని వచ్చిండు. కానీ నేను ఎవరితో మాట్లాడేవాడిని కాదు. ఈ అతను అన్నాడు, స్వామి మీరు రత్న శాస్త్రంలో పండి బాగుంటుందని అన్నాడు. ఆస్త్రం అనే వరకు నాకు ధైర్యం వచ్చింది. అప్పుడు తెలీదు ఆ రత్నాథ స్వామి ఆస్త్రం ఉన్నది కూడా. సరేనన్నాను, పోయాను, రత్నాథ స్వామి దగ్గరే ఉన్నాను. నా చుట్టూరు వాళ్ళు శిష్యులు కూర్చొని ఉన్నారు, నేను కూర్చున్నాను. కానీ ఆ రత్నాథ స్వామి సత్సంగం చెబుతుండు. నేను ఆ సత్సంగం వింటలేదు, ఎందుకంటే నా మంత్రం నాకుంది. అక్కడ కూకుంటే సారంగ ధర్మఠంలో అక్కడ శివలింగం కానొస్తుంది ఎదురుగా. నేను శివలింగాన్ని చూస్తున్నాను, కళ్ళు మూసుకొని నా మంత్రాన్ని నేను చదువుకునే వరకు కుండలిని జాగృతి అవుతుంది. కుండలిని అనే శక్తి మన ఎడంపెర కింద ఉంటుంది. అది కనుక బ్రూటి స్థానానికి వస్తే వాళ్ళకి దేవ దృష్టి వచ్చి అన్నీ తెలుస్తాయి. అది అదవరకు పుస్తకాల్లో చదివా నాకు తెలుసు. ఆ శక్తి తిరుగుతుంది.
అరే కుండలిని శక్తి తిరుగుతుంది అనుకున్నా కూడా నేను నిటారుగా కూర్చొని నా మంత్రాన్ని నిన్న చదువుకుంటూ ఆ పరమేశ్వరునికి ఆత్మార్పణ చేసి అలాగని ఏకాగ్రతతో ఉండే వరకు శక్తి ఏమంటే బ్రిటిష్ స్థానానికి వచ్చేసింది. ఋషికేశంలో ఉన్న స్వాములందరూ కానొస్తున్నారు, శివలింగాలన్నీ కానొస్తున్నాయి. ఒక స్వామి ప్రత్యేకంగా కానొస్తాడు. ఎవరి స్వామి ఎందుకు కానొస్తున్నాయి ఇవన్నీ, ఇది దేవదృష్టి వచ్చినట్టుంది, సరే అడవిలో పోయి కూర్చొని చూద్దాము, ఇప్పుడు ఎందుకు లేని కళ్ళు తెరిచాను. ఇంకా అందరితో ఆ దృశ్యం ఆగిపోయింది. మళ్ళా నెల రోజుల దాకా నాకు అది జాగృతి కాలేదు. నెల రోజుల తర్వాత అప్పుడు మళ్ళా కదిలింది. ఓహో శక్తి పోలేదు, ఉంది అని అనుకొని మళ్ళీ నా సాధన నేను చేస్తున్నాను. ఆ తర్వాత కోటప్ప కొండ అని అక్కడ నసరాపేట దగ్గర ఉంది, కోటప్ప కొండ కాడికి పోయాను. అక్కడ ఉండేవాళ్ళు ఒక ఆమె ఋషికేశంలో ఉండొచ్చింది. వాళ్ళు పాటలు పాడుతుంటారు, నేను పాటలు పాడతాను. ఆ పాటలు పాడేటప్పుడు ఇద్దరుండారు ఆరుమండి వేసేవాళ్ళు. ఒక ఆమె అన్నది, స్వామి మీకు ఎక్కడ కాదు, ఋషికేశంలో శివానంద ఆశ్రమం ఉన్నది, అక్కడ కనుక మన ఆంధ్రులు ఉంటారు, అక్కడికి పోండి, అక్కడైతే మీకు బాగుంటుందని అన్నది. ఎప్పుడైతే ఋషికేశం బామన్నదో ఏమంటే నాకు ఇంక ఋషికేశం పోవాలని అనిపించింది. ఢిల్లీ పోయి ఇంకా ఢిల్లీలో డెహ్రాడూన్ పోయే బండి ఉంటుంది, నేను ఆ బండి ఎక్కి కూర్చున్నాను. చిన్న పిల్లగాడు బ్రాహ్మణుల వేషంలో నా దగ్గరకు వచ్చిండు, బ్రాహ్మణులాగానే ఉన్నాడు. నాకేంది బిక్కు బిక్కుమంటున్నా, ఎందుకంటే తెలుగు మాట్లాడేవాళ్ళు లేరు, అంతా హిందీ. ఆ పిల్లగాడు మా తెలుగులో మాట్లాడి నా దగ్గరకు వచ్చాడు. కాస్త ఆ పిల్లగాడు నా దగ్గరకు వచ్చాక ధైర్యంగా ఉంది, కొద్దిగా మనసు శాంతి వచ్చింది కాబట్టి నిద్ర పట్టింది. ఇంకా ఆ పిల్లగాడు నాకు గాని రాలేదు. ఈ బండికి క్రాసింగ్ ఉన్నది, ఆ క్రాసింగ్ నాకు తెలియదు. ఈ పెట్లో వాళ్ళందరూ అవతల పక్కమంటే బండి ఉంటే ఆ బండి ఎక్కారు. ఆ బండి డేరాడూన్ బద్ది, ఈ బండి తిరిగి ఢిల్లీ వచ్చింది. ఇంకా నేను నిద్రపోయా, నాకు మేలుకోలేదు. అప్పుడు స్వామి వచ్చి బల్ల మీద పండుకొని ఉండు, మాట ఏనొస్తుంది, నాకు స్వామి అయితే కనరాట్లేదు. స్వామీజీ ఏ గాడి పిరు ఢిల్లీ గయా, అతని గాడి ఋషికేశం గయా, ఊటో ఊటో అని కేకలు పెడతాడు. మరి ఆ స్వామితో నేను మాట్లాడలేదు, నేను చెప్పలేదు. పరమేశ్వరుడమ్మా నేను అలా నడిపించండు. నాకు అప్పుడు తెలియదు, నాకు తర్వాత తెలిసింది ఇదంతా. ఇంకా అలా ఆ బాబు రూపంలో వచ్చింది కూడా పరమేశ్వరుడు నన్ను నిద్రపుచ్చిండు, నిద్రపుచ్చే కాని రాకుండా వెళ్ళిపోయిండు. ఇంక నేను నిద్రపోయాక మేలుకు వచ్చింది, మళ్ళీ ఆయనే లేపిండు. లేకపోతే మళ్ళీ ఢిల్లీ వెళ్ళిపోయాడు అని అనుకొని బండి ఎక్కాను, ఎమ్మటే కదిలింది. ఋషికేశంలో సెంటర్లో పోయి దిగాను. 4 పక్కల 4 బజార్లు ఉన్నాయి. ఏందయ్యా పరమేశ్వర, ఏం చేయాలి, నేను ఏడుండాల ఏంది అన్న అంటే ఆంధ్రాశ్రమం అంటాడు. మాట నాకు స్పష్టంగా వస్తుంది. ఇదేందిరా బాబు, ఈ ఋషికేశమే నాకు తెలియదు, ఈ ఆంధ్రాశ్రమం నాకెట తెలిసిద్ది. సరే ఒక బజారు చూద్దాం ఏమైద్దో అని ఇంకా బజార్ని కొద్ది దూరం పోయే వరకు త్రివేణి ఘాట్లో తీసిపోయింది. ఓ స్వామీజీ నేను ఎట్లా పోతుంటే నాకు ఎదురు వస్తుండు. స్వామీజీ ఆంధ్రాశ్రమం కహా అన్న అనే వరకు స్వామీజీ ఏ ఆంధ్రాశ్రమం హై అన్నాడు. ఆంధ్ర నిర్వహణాశ్రమం అని బోర్డు ఉంది. ఇంకా లోనకు పోయాను. అరుణానంద్ గారి స్వామీజీ అక్కడ పేరు. ఆ స్వామీజీ మొహంతో బయటకు వచ్చిండు. వచ్చాక పాదాలకు నమస్కారం చేశాను. స్వామీజీ ఇక్కడ కొన్నాళ్ళు తపస్సు చేసుకోవాలని వచ్చాను, ఉండేస్తారా అన్న. ఆ రూమ్ లో ఉండమన్నాడు. ఆ స్వామిని నాకు పరమేశ్వరుడు శ్రీశైలం చూపించింది. ఆ స్వామి నాకు చూడంగానే గుర్తొచ్చింది. ఇంకా రూమ్ లో పోయి కూర్చొని ఆలోచించాను. మరి నేను తపస్సు చేసుకోవాలని వచ్చానని అన్నాను. అప్పుడు మరి ఏదో ఈ బట్టలు అంటే కాషాయం వేసుకున్నా కానీ మడిచిని చూస్తే మామూలుగానే ఉండా కానీ వేషం మారలేదుగా. మరి ఎవరు నువ్వు అనలేదేంది, ఏం చేస్తున్నావు అని అనలేదేంది, ఎందుకు వచ్చినావు అని అనలేదేంది, ఏమి అడగకుండా ఆ రూమ్లో ఉండమంటేంది అంటే, ఈ స్వామిని నాకు పరమేశ్వరుడు శ్రీశైలంలో చూపించిండుగా, నేను వచ్చే సంగతి కూడా ఈ పరమేశ్వరుడు ఈ స్వామికి చెప్పిండు, అందుకని ఓ పరమేశ్వరుడు పంపించిండని నాకు రూమ్ ఇచ్చిండు. అయ్యా పరమేశ్వర నీ నమస్కారం అయ్యా. అమ్మ మనం చెప్పుకునే మాటలన్నీ పరమేశ్వరుడు వింటానే ఉండు, మనకాయన అందుకే భోళాశంకర్ అంటారు. మరి సంవత్సరం ఉన్నానమ్మ అక్కడ. ఇంకా ఆ తర్వాత ఉత్తర కాశీ పోవాలని అనుకున్నాను, ఉత్తర కాశీ పోయాను. ఈ ఋషికేశానికంటే ఉత్తర కాశీ గొప్పది. అక్కడ ఇంకా ఎక్కువ చలి, అక్కడ అసలు ఎవరు ఉండలేరు. అక్కడికి పోయాక తపోవనంగా గొప్పది అంటున్నారు. శివుడు తపస్సు చేసి మన్మధుడిని భస్మం చేసిండుగా తపోవనం, అది ఇంకా గొప్పది అంటున్నారు. అంటే తపోవనం పోయి రావాలా అని మళ్ళీ అనుకున్నాను. అడిగి అక్కడ 3 రోజులు ఉన్నాను. తర్వాత మళ్ళీ ఉత్తరకాశీ వచ్చాను. ఉత్తరకాశీలో 2-3 రోజులు ఉండి తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఋషికేశం వచ్చి ఋషికేశంలో మళ్ళీ 1 నెల ఉన్నాను. ఎందుకంటే అప్పుడు దాకా మరీ చలి ప్రదేశాలు ఉండవు కదా. ఒకసారి ఆంధ్రాకి పోతే ఏమన్నా శరీరం ఫాల్ట్ వచ్చిద్దామో
ఒక నెల ఇక్కడ ఉండి చూద్దామని ఒక నెల ఉంది. తపోవనంలో ఎంతకాలం ఉన్నారు? 3 రోజులు అక్కడ ఉంది. 3 రోజులు. అక్కడ గుహల్లోనే ఉంటారు. అక్కడ ఏ కట్టడాలు ఉండవు. ఏముండవు. 4 పక్కల 4 గుహలు ఉన్నాయి. 4 గుహల్లో స్వామీజీలు ఆశ్రమాలు కానొస్తున్నాయి. నేనేం చేశానంటే ఒక గుహ దగ్గరకు పోయాను. ఉమ్. ఆ గుహలో ఉన్నోళ్ళు 8 మంది స్వామీజీలు ఒకసారి చనిపోయారు. ఎందుకు? వాళ్ళు ఎందుకు పోయారంటే తపోవనంలో కనుక ఒక సంవత్సరం ఉండి వస్తే వాళ్ళు ఏం చెబుతారంటే ఈ ఊళ్ళల్లోకి వచ్చి మేము తపోవనంలో తపస్సు చేసి వచ్చాము, మేము గొప్పవాళ్ళం, మా దగ్గరకు రండి అందరూ అని చెబుతారు. చెప్పే వరకు ఈ జనం అందరూ వాళ్ళ దగ్గర పోతారు. వాళ్ళ దగ్గర పోయారు మాకు అది చేయండి ఇది చేయండి అయ్యి డబ్బులు వసూలు కోసం ఎలాంటి ఉద్దేశం కోసం వాళ్ళు పోయారు. పరమేశ్వరుడు ఎందుకు ఉండిస్తాడు? దుర్మార్గులారా మీరే ఆడు ఉంటారు లేరా అండో 8 మందిని ఒక్కసారి చంపేసిండు, కిందకి వెళ్ళిపోయారు. ఈ జర్నీ మొత్తం 12 ఏళ్ళ స్వామి? 12 సంవత్సరాలు. ఋషికేశ్ కావచ్చు, హరిద్వార్ కావచ్చు, తపోవనం ఆ. కావచ్చు, ఇవన్నీ కలుపుకొని 12 సంవత్సరాలు అయింది. 12 ఏళ్ళు. ఈ జుట్టంతా అప్పటి నుంచి అట్లనే ఉంచుకున్నారా? నాకు 3 సార్లు జడలు తీసేసానమ్మా. తీసేశారా? ఈ 27 సంవత్సరాల్లో ఆ, ఈ జడ వచ్చి 17 సంవత్సరాలు. ఇప్పుడు నా దగ్గర ఫోటోలు కూడా ఉన్నాయి. 17 సంవత్సరాలు ఈ జడ వయసు. ఉత్తరకాశీలో ఉన్నప్పుడు ఫోటో ఈ జడ లేదు అసలు. ఆ, అప్పుడు 2 సార్లు తీసేసాను జడలు. ఉమ్, 2 సార్లు తీసేసాను, ఇంకా మేలకుండా ఉండాలి. ఉమ్. మళ్ళీ 3ఓసారి వచ్చింది ఇది. ఇంకా ఏం చేయకుండా అట్లనే ఉంచేస్తారా స్వామి? అంతే. అది? దీని జోలు బాగానే ఇంకా నాకెందుకు. ఈ రుద్రాక్షమాల్లో స్వామీజీలు తిప్పుతుంటారు, మీరు ఎప్పుడైనా చూసారు? అవును, విన్నాను, చూడలేదు కానీ విన్నాను. మీ రుద్రాక్షలు కూడా తిరుగుతాయట? నేను తిప్పను. నేను మంత్రం చదివితే అయ్యే తిరుగుతాయి. రుద్రాక్షలు తిప్పడం అంటే చేతితో తిప్పడం కాదు, అదే మంత్రాలతోటి, అది ఆ శక్తిని సంపాదించాల. మంత్రోచ్చరణతో. ఆ శక్తిని సంపాదించుకుంటే ఆ శక్తి వాళ్ళకి వస్తే అది రుద్రాక్షలు తిప్పడం. ధ్యానంలో నేను అంతర్ముఖంలోకి వెళ్ళిపోతాను. నాకు ఒక రోజు ఈ నైటు నీ రుద్రాక్షల్లోకి కొన్ని శక్తులు వస్తున్నాయి అని ఆ తల్లి చెప్పింది. శక్తులు వస్తున్నాయి అని అంటుందని అనుకున్నాను. సరే నైట్ పండుకున్నాను. ఒక రాత్రి మాల చేసి మెడలో పావు తిరిగినట్టు తిరుగుతుందమ్మా. ఫస్ట్ రోజు నా శక్తులు వచ్చినప్పుడు. ఆకలి, దప్పిక ఇవన్నీ కొంచెం తక్కువ ఉంటాయా మామూలు వ్యక్తుల కంటే? తక్కువ. ఇప్పుడు నేను ఒక పూట భోంచేస్తానమ్మా. అంతే. పొద్దున్నే టిఫిన్ చేస్తాను. 3 లోపల తయారైతే భోంచేస్తాను. 3 దాటిందంటే ఇంకా ఆయాలు భోంచేయను అసలు. ఆరోగ్యం కూడా అసలు ఏమి ప్రాబ్లం? ఇంత మట్టికి మందు బిళ్ళ తెలీదమ్మా నాకు. పన్ను చూడండి, పన్ను నల్లంగా. అవును. ఈ పన్ను కదిలి 2 సంవత్సరాలు బాధ పెట్టింది. అప్పుడు ఎక్కువగా హిమాలయాల్లోనే ఉంటున్నాను. అయ్యా పరమేశ్వర, దానికి నేను మందేయను, నేను దాన్ని పేకను. సరే ఎన్నాళ్ళు బాధ పెడతావు, బాధ పెట్టు, నేను బాధను అనుభవిస్తాను. పన్ను పోతే మంత్రానికి పట్టు ఉండదు, అది నాకు తెలుసు. అందుకని నేను దాన్ని పేకను, పోతే నేనేం చేయలేను అని చెప్పి నేను 2 సంవత్సరాలు బాధపడ్డాను. ఉత్తరకాశీ పోయిన తర్వాత అది ఎట్టయితే కదిలిందో అట్నే బీసిపోయింది. భూమి మీద ఎవరన్నా ఏ డాక్టర్ అన్నా కదిలిన పళ్ళు పీకి పులి చెట్టు అన్న పెడతారు కానీ దాన్నే పెట్టడం అంటే జరగదు. బిగస్టం అంటే మంది లేదుగా. లేదు. మరి ఇది పరమేశ్వరుడి ద్వారా జరిగిందిగా. నేను డబ్బులు ఇచ్చానా? మీకు దగ్గు జలుబు అది కూడా ఎప్పుడు ఏం లేదా, జ్వరం గాని? అసలు ఇన్ని 27 ఏళ్లలో 77 సంవత్సరాలు నాకు. ముందు మీరు ఇది మొదలు పెట్టి అంత ముందు కూడా నాకు అనారోగ్యం లేదు. జ్వరం జలుబు అవి వస్తాయి కదా. ఏదో జలుబే గానీ నాకు పెద్దగా ఆసుపత్రులకి నేను ఎప్పుడు పోలే అసలు. అక్కడ హిమాలయాల్లో అందరూ ఏం తింటారు? ఎక్కువగా రొట్టెలే తింటారమ్మా. ఇప్పుడు నేను పోయిన ఆశ్రమాల్లో మన ఆంధ్ర వాళ్ళు ఉండేవి, ఇవాళ మాత్రం రొట్టెలే ఉంటాయి, అన్నం ఉంటుంది. నేను రొట్టెలే తీసుకుంటాను, అన్నం తీసుకుంటాను. కొంతమంది స్వామి అస్సలు మొత్తం తినకుండా తాగకుండా కూడా ఉంటారంట, నిజమేనా? ఉంటారు. మా ఊరు పక్కనే పిడుగురాళ్ళ సత్తెనపల్లి మధ్యలో రాజుపాలెం అనే గ్రామం ఉన్నది. ఆ గ్రామంలో నాగశేషమ్మ పేరు. పుట్టిన తర్వాత కొద్దిగా ఒక 7-8 సంవత్సరాలు వచ్చిన దాకా అటు ఇటు తిరిగింది వాళ్ళ అమ్మ దగ్గర. అట్లా 7-8 సంవత్సరాలు వచ్చిన తర్వాత వాళ్ళ నాన్న, వాళ్ళు కౌన్సిలరే, వాళ్ళ నాన్న నాకు పెట్టి చేయించండి అని అన్నది. ఒక పెట్టి చేసి ఇచ్చారు. ఇంకా పెట్టెలో కూర్చుంది, పైన గుడ్డ కప్పమంది, గుడ్డ కప్పారు. ఇంకంతే. ఇంకా ఆ పెట్టి దగ్గరికి తల్లిదండ్రులు పోవటం లేదు, ఎవరు పోవటం లేదు. ఆ అమ్మాయి బయటకు వచ్చి అన్నం తినటం లేదు. 30 సంవత్సరాలు అట్నే నేను చూశాను. ఆ పెట్టెలో ఉన్నప్పుడు చూశాను, తర్వాత బయటకు వచ్చి దర్శనం ఇచ్చింది చూశాను. మళ్ళా బయటకు వచ్చి రూమ్లో కూర్చుంటే రూమ్ అంతా ఇప్పుడు పుట్ట పెరిగిపోయింది. ఆ కాంట్రాక్ట్ పుట్టలోకి వెళ్ళిపోయింది. 30 సంవత్సరాలు చేసింది. ఆ కుండల్ని యోగం చేసింది, అది నాకు తెలుసు. అలా ఉంటారు, తినకుండా తాగకుండా బతికే ఉంటారు. అది పరమేశ్వరుడు నిర్ణయం ఉంటుంది. అలాంటి జన్మ వచ్చింది వాళ్ళకి. ఎంత పుణ్యం చేస్తే వచ్చిందని ఆమెకి. నాగకన్య, నాగలోకం నుంచి వచ్చింది. ఏదో తప్పు జరిగింది ఆడ, వచ్చింది. ఆ సంస్కారం ఉంది కాబట్టి ఇక్కడ మళ్ళా నాగలోకానికి వెళ్ళిపోయింది.
స్వామి మీకు ఈ జడ అంటే బరువుగా అనిపించదా? ఆహా, ఏం నాకు లేదు. ఏం బరువు లేదు. నూనె పెట్టడం గానీ, స్నానం చేయడం గానీ, నీళ్లు పోయడం స్నానం గానీ, చేస్తా జడకి ఎప్పుడన్నా ఒకనాడు స్నానం చేస్తా. చేపిస్తారు. ఇది కూడా తీయరా గడ్డం కూడా? కొన్నిసార్లు జడ కూడా తీసానని చెబుతున్నా. అవును. అప్పుడు తీసేశాను. ఈ 15 సంవత్సరాల నుంచి ఇంక వదిలేశాను, గడ్డం వదిలేశాను, జడ అన్ని ఇంక నూనె కూడా పెట్టరు. ఇంక నూనె లేదు, ఏం లేదు. మీకు ఏం అనిపించదా మరి? ఏం కాదా? ఇంకా అట్లే ఉండిపోతుందా? లేదు ఎంత బరువు ఉంటుంది? లేదమ్మా, బరువు లేదు, ఏం లేదు. నీ ఇంటికి నీకు బరువు అయిందియా? అంతేనా? అంతే, నా ఇంటికి అంతే. అంటే కొంచెం ఇది అట్లా పిడచ కట్టినట్లు గట్టిగా ఉండేది కదా. ఎట్లా ఉండా కూడా బరువు ఉండదు. స్వామి ఒక విషయం చెప్పండి, కుంభమేళాకి వస్తుంటారు, మీరు కూడా కుంభమేళాకి వెళ్ళారా? కుంభమేళానికి అప్పుడు ఒక సంవత్సరం ఫస్ట్ లో ఉన్నప్పుడు వెళ్ళారా? అక్కడ చూశాను. అయితే నేను ఒకటి అడుగుతాను, అది నిజమో కాదో చెప్పండి. చెప్పండి. కుంభమేళాకు వచ్చినటువంటి స్వాములు చాలా మంది ఉంటారు. వాళ్ళందరూ అక్కడ మనుషుల శవాలను కూడా తింటారు, మనుషుల్ని పీక్కుని తింటారని. తర్వాత అక్కడ గంజాయి, ఇతరత్ర చాలా రకాలైనటువంటివి అన్ని ఉంటాయి, అసాంఘిక కార్యకలాపాలు చేస్తారని విన్నాను నేను. అది నిజమేనా? కరెక్ట్. ఎందుకంటే అఘోరులు అని ఉంటారు, ఘోరాలు. వాళ్ళు మనుషులు శవాలంటే చచ్చిపోయిన శవాన్ని తీసుకుపోతారు. మనుషులు బతికొండాలని బతికొండాలని కాదు. మీరు ఒక పద్యమో లేకపోతే ఒకటి ఏదన్నా మా కోసం స్వామిది ఏదన్నా. శ్రీశైలాగ్రశిఖర సుందర స్వర్ణమయోజర నిలయ భూ కైలాసవాస శ్రీగిరి భ్రమరాంబిక మల్లికార్జున హర మహాదేవ శంభో హర హర మహాదేవ శంభో మీ స్వరం అసలు స్వామి మామూలుగా లేదు. ఈ వయసులో కూడా ఎంత స్పష్టంగా, ఎంత హై పిచ్లో ఉందంటే మీరు పాడుతుంటే అసలు ఇట్లా గూస్ బంప్స్ వస్తున్నాయి, అంత బాగా అనిపిస్తుంది స్వామి. పరమేశ్వరుడి నిర్ణయం అమ్మా. మీకు జరగబోయేవి కూడా ఏమన్నా తెలుస్తూ ఉంటాయా ఎప్పుడన్నా? నాకు ఏదన్నా ఆపద వస్తుంటే పరమేశ్వరుడు నాకు తెలియజేస్తాడు, అంతేగాని వాళ్ళకి అది జరిగింది వీళ్ళకి అవి అయితే నాకు చెప్పడు. కానీ అది కూడా ఆ శక్తి వచ్చింది నాకు, ఎందుకంటే ఈ యోగం పూర్తి కావాలి. ఈ యోగం పూర్తి అయినప్పుడు అప్పుడు పూర్తిగా తెలిసిద్ది. నీకేం జరిగేది తెలిసిద్ది, నాకేం జరిగేది తెలిసిద్ది. అందులో దానికి ఇంకెంత టైం పడుతుంది? 2 నెలలను పూర్తి చేస్తాను. అవునా? మీరు ఆశ్రమం కడుతున్నారని విన్నాను స్వామి, మన శ్రీశైలంలో మల్లికార్జున యోగాశ్రమం. అక్కడ అందుబాటులో ఉంటారు అందరికి మీరు? ఇప్పుడు ఆశ్రమాన్ని డెవలప్ చేయాలా. ఇప్పుడు నాలాంటి వాళ్ళు కొంతమంది వాళ్ళకి సాధన చేసుకోవడానికి అవకాశం లేక బాధలు పడుతున్నారు. ఇప్పుడు కొంతమంది దొంగ స్వాములు కూడా ఉంటారు. నాకు వాళ్ళు అతను దొంగవాడ మంచివాడని తెలిసింది. నేను భృగుమహామున్నమ్మ. స్వామి ఒకటి చెప్పండి, మీ సాధువుల్లో ఇలాగా సన్యాసులుగా మారి పరమశివుడినే ధ్యానిస్తూ శివుడి కోసమే ఉన్న వాళ్ళలో ఆడవాళ్ళు ఎందుకు ఉండరు స్వామి? అది నాకు ఎప్పుడు డౌట్ ఉంటుంది. మరి అంటే అక్కడ వరకు మీ హిమాలయాల వరకు వచ్చి మా ఎవరిని బానేదమ్మా, వాళ్ళు తపస్సు చేయాలని వాళ్ళు అక్కడికి వస్తారు. బంధాలు పాశాలు అడ్డుపడతాయేమో. ఉత్తరకాశీ నేను పోయాను. ఉత్తరకాశీలో పోయి 2 సంవత్సరాలు ఉన్నాను గంభీరానంద స్వామి ఆశ్రమంలో. ఆ గంభీరానంద స్వామికి కూడా ఆయన స్వామి బ్రహ్మచారి, ఆడవాళ్ళతో సంబంధం ఉంది. ఆడవాళ్ళతో సంబంధాలు అది నాకు కూడా విన్నాను నేను. కొంతమంది స్వామూజులు దొంగ స్వాములు ఉంటారు నాకు తెలుసు. నేను అనేది ఆడవాళ్ళు ఎవరన్నా ఇందులోకి వచ్చిన వాళ్ళు ఉన్నారా? ఎక్కడ ఎవరు లేరా? అట్లా ఉండారు. మరి చెబుతుండే ఆడవాళ్ళు కూడా, వాళ్ళు కూడా సన్యాసులు. వాళ్ళు కూడా స్వాములేనా? వాళ్ళు సన్యాసులు కాషాయం వేసుకుని ఉండారు. వాళ్ళు కాదు, వాళ్ళు కూడా తపస్సు చేయాలనే వస్తున్నారు. వచ్చి ఎదురు కలిసి ఈ పని చేస్తున్నారు. అందులో మంచి వాళ్ళు కూడా ఉంటారా స్వామి? ఉంటారు. 2 రకాలు ఉంటాయి, అందరినీ అనకూడదు. అదే పరమేశ్వరుడు నాకు చెప్పిండు, అయ్యా నువ్వు భృగు మహామునివి, ఇట్లా నా చరిత్ర అంతా చెప్పిండు. నేనే నమ్మలప్పుడు. ఎందుకంటే అరే ఇదేందిరా, భృగు మహాముని చాలా గొప్పవాడు, 7-14 లోకాలు తిరిగేవాడు. మరి ఆ విష్ణుమూర్తి ఉందంతే ఆయన కను నొక్కేసిండు. ఆ శక్తి లేక వచ్చిండు. ఇప్పుడు నేనుండే ఊరు పక్కనే కొండ ఉంది, ఆ కొండ మీదనే తపస్సు చేసిండు. దాన్ని భృగు బండ అంటారు ఇప్పుడు కూడా.
భృగు మహర్షి పేరు మీదనే ఉంది అది. వివేకానందుడిగా జన్మ తీసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇది 3వ జన్మే నాది. ఈ 4 యుగాలలో నాది 3వ జన్మే. ఇంకొక నెల రోజుల్లో నేను కుర్రోళ్ళగా తిరుగుతాను. నేను అది చూపిస్తాను అందరికి. తప్పకుండా కుర్రోడు అయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇంటర్వ్యూ ఇవ్వండి. ఇస్తాం మీకు. థ్యాంక్ యూ స్వామి. హర థ్యాంక్ యూ హర సో మచ్. మహాదేవ థ్యాంక్ యూ. శంభో.